హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల సర్వ విఘ్నములను ఎలా అధిగమించగలుగుతాము అనే దాని గురించి తెలుసుకుందామా మరి. మనం ఏ పని చేసినా, ఏమి భుజించినా, ఎట్టి యజ్ఞాలు త్యాగాలు చేసినా, ఎట్టి దానములు చేసినా, ఏ ఏ విధములైన తీవ్ర తపములు ఆచరించినా అన్నింటినీ ఆ దేవదేవునికే సమర్పించాలి. అప్పుడట్టి కర్మల ఫలితము నుండి మనము విముక్తులమవుతాము. అటుపైన మన మనస్సు శీఘ్రముగా నిశ్చలమై స్థిమితత్వమును నెమ్మదిగా పొందుతుంది. తద్వారా మనము సర్వమును పరిత్యజించగల గుణమును పొందుతాము. మనస్సులో అట్టి సమభావము నిశ్చలత పొందిన మీదట మన కర్మ ఫలములను త్యజించి శాశ్వతంగా మనము జనన మరణముల కలత నుండి విముక్తులమవుతాము. అందువల్ల మన సర్వకర్మలను భగవంతునికి విడిచిపెట్టాలి. మన మనస్సులను ఆయనపై స్థిరముగా నిలపాలి. మన సర్వ కర్తవ్య కర్మలను ఆయనే మన ద్వారా నిర్వహిస్తారు. పాపముల నుండి మనలను విముక్తి గావిస్తారు. భయపడకండి మిత్రమా, ఆయన అనుగ్రహంతో మనం సర్వ విఘ్నములను అధిగమించగలుగుతాము. అంటే మనస్సనే పుష్పాన్ని భగవంతునికి మనస్తృప్తిగా ఏకాగ్రతతో మనము సమర్పించినట్టయితే అన్ని భయాలను, అన్ని విఘ్నాలను అధిగమించగలుగుతామని భగవంతుణ్ణి నమ్ముకో మిత్రమా. సమస్తలోకా సుఖినో భవంతు అంటూ నీ జీవితాన్ని గడుపు మిత్రమా. ఇదే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అని గుర్తించుకో మిత్రమా. ఎల్లవేళలా అవునంటారా కాదంటారా?